ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో ట్విట్టర్లో ఇటు సినీ ఇండస్ట్రీ ఒక్కొక్కరుగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచే ఈ ట్వీట్ల ప్రవాహం అనేది మనకి షురు అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి అందరూ కూడా ట్వీట్ చేయడం జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి వస్తున్న ట్వీట్లలో ఈ రోజున వచ్చిన ట్వీట్స్ అయితే మాత్రం ఒక రెండు కొంతవరకు వైరల్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఈ ట్వీట్స్లో ముఖ్యంగా నారా చంద్రబాబుకి ట్వీట్ చేయడం అంటే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ని చాలామంది ఫ్యాన్స్ ఒక్కొక్కరుగా ట్విట్టర్ వేదికగా చూడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు షేర్ చేసుకోవడం, కొంతమంది స్టేటస్ పెట్టడం, కొంతమంది దానికి పెదవి విరచడం, ఇలా చాలా అయితే జరుగుతున్నాయి. అయితే ఒకసారి మనం జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ఒకసారి ఆ ట్వీట్ను ఒకసారి చూద్దాం. ప్రియమైన ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ విజయం అనేది రాష్ట్ర అభివృద్ధి వైపు తీసుకువెళ్తుంది అని ఆశిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడుతో పాటు అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి, మూడవసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్కి, అలాగే పురంధేశ్వరి బీజేపీ అత్తకి, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిగా శుభాకాంక్షలు చెప్తూ సెపరేట్గా మరో ట్వీట్ చెప్పడం జరిగింది. ఆ ట్వీట్లో పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా మరొక ట్వీట్ చేయడం జరిగింది. కళ్యాణ్ రామ్ ట్వీట్ ఒకసారి మనం కనుక చూస్తే ఇంచుమించుగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ ఎట్లా అయితే చేశారో సేమ్ కళ్యాణ్ రామ్ కూడా అదే మీనింగ్తో ట్వీట్ అనేది చేయడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయే ఘన విజయాన్ని సాధించిన మావయ్యకి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పడం జరిగింది. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని అభివృద్ధి చేస్తాయి అని కూడా అతను చెప్పడం జరిగింది. అలాగే మూడవసారి విజయం సాధించిన సేమ్ ట్వీట్ని కొంచెం పదాలు అటు ఇటుగా ఇద్దరు కూడా అత్తకి, బాబాయికి, మావయ్యకి, అలాగే ఎంపీ భరత్కి వీళ్ళందరికీ కూడా విషెస్ చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ విషెస్ వెనకైతే మాత్రం కొంతమంది ఫ్యాన్స్ అయితే మాత్రం ఇన్ని రోజులు ఇటు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రాలేదు, ఇప్పుడు గెలిచిన తర్వాత ట్వీట్ చేశారు అనేది కొంతమంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇన్ని రోజులు పార్టీ క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఈ లాస్ట్ 2 monthsలో కూడా ఎక్కడ ఈ ఇద్దరు కూడా ఎవరు పార్టీకి ఓటేయండి అని కానీ తన ఫ్యాన్స్కి కావచ్చు ఎవరు కూడా ఎక్కడ ఒక్క ట్వీట్ కూడా ఈ ఇద్దరు ఇవ్వలేదు. సో కొత్తగా ఈ ట్వీట్ ఇవ్వడంతో కొంతవరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఫ్యామిలీ మళ్ళీ కలిసి అవకాశం ఉందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. అయితే కొంతవరకు కలిసినప్పుడు కావచ్చు, ఇట్లా కొంతవరకు మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా కొన్నేళ్లుగా వచ్చిన ఆ గ్యాప్ అనేది మళ్ళీ వీళ్ళిద్దరిని కలపలేకపోయింది అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైము బాలకృష్ణ కూడా ఐ డోంట్ కేర్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా మనం చూసాము. సో ఫ్యాన్స్ కూడా కొంతవరకు అంటే పక్కా టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రాకపోవడం వెనక కూడా చాలామంది మాట్లాడుకోవడం మనం చూసాము. అయితే ఈ ట్వీట్ అయితే మాత్రం ఖచ్చితంగా వైరల్గా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే ఘన విజయాన్ని సాధించడం ఖచ్చితంగా టీడీపీ అంటే చంద్రబాబు ఎప్పుడు కూడా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఎంకరేజ్ చేసే మనిషి. అంటే మనము ఆ సీనియర్ ఎన్టీఆర్ విషయానికే చూస్తే అప్పటి నుంచి కూడా ఈ ఇండస్ట్రీతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి అయితే మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ సంబంధాలన్నీ కూడా పునరావృతం అవుతాయి. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. టికెట్ రేట్స్కి సంబంధించి ఈ ఏదైతే ఏపీలో కొంతవరకు కొన్ని సినిమాలకి టికెట్ రేట్ అనేది తగ్గించడం అనేది జరిగింది. కాబట్టి నెక్స్ట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా టికెట్స్ రేట్స్ మీద, అలాగే అక్కడ జరిగే షూటింగ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తన ఫ్యామిలీ మెంబర్స్కి విషెస్ చెప్పడం జరిగింది అని కూడా కొంతమంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. మొత్తానికైతే వీళ్ళిద్దరి ట్వీటు అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళు ఏమైనా తిరిగి రీట్వీట్ చేస్తారా, లేకపోతే ఏదైనా మాట్లాడతారా, ఎక్కడైనా ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మాత్రం చూడాల్సి ఉంది.